ఈ మధ్య కాలంలో ప్రతి ఇండస్ట్రీలోనూ ఎక్కువగా వినిపించే మాట కాస్టింగ్ కౌచ్. వివిధ భాషలకు చెందిన నటీమణులు గత కొన్నేళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎక్కువైపోయింది. దీంతో ఈ వ్యవహారంపై బయటకొచ్చి నోరు విప్పితే ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో లేక ఏదైనా చేస్తారేమో అన్న భయంతో ఎవ్వరూ కూడా చాలా ఏళ్లుగా నోరు విప్పలేదు. ఇప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్నారు. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. ఈ క్రమంలో నటి కల్పికా గణేష్ కూడా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఒకానొక సందర్భంలో బయటపెట్టింది. ఆ తర్వాత ఆమె చాలా పరిస్థితులను ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ కాస్టింగ్ కౌచ్ గురించి తొలిసారి స్పందించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. అసలు ఆమె ఎలాంటి విషయాలను షేర్ చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ నటి కల్పికా గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాల్లో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే అందుకు కారణాన్ని కూడా తెలిపింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. ఇలాంటి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మీరు కూడా పడ్డారా అని యాంకర్ నటి కల్పనను అడగ్గా, మొదట్లో నేను అమాయకత్వంతో ఉండటం వల్ల కొన్నిసార్లు కొన్ని ప్లేస్లలో అప్రోచ్ అయ్యాను. తర్వాత వాళ్ళకే అర్థమైంది నేను ఆ టైప్ కాదని. అప్పటి నుంచి నాకు అవకాశాలు వరుసగా తగ్గుతూ వచ్చాయి అని కల్పికా గణేష్ తెలిపారు. అయితే ఈ వ్యవహారం డైరెక్ట్గా అయినా అవుతుంది లేక ఇండైరెక్ట్గా అయినా అవుతుందని, అయితే దాన్ని మనం ఎలా డీల్ చేస్తామన్నది విషయమని చెప్పుకొచ్చారు. అయితే ఎవరైనా నన్ను డైరెక్ట్గా వచ్చి అడిగితే నేరుగా ఫేస్ టు ఫేస్ చెప్పేదాన్ని. ఇంకోసారి ఇలా చేస్తే చెంప చెళ్ళుమనిపిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఇలాంటి వాటి కోసమైతే మళ్ళీ పిలవకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగేదని చెప్పుకొచ్చింది. చేతిలో అవకాశాలు లేక బయట కొందరి మాటలు నన్ను బాగా బాధించాయి. అందుకే కొన్ని నెగటివ్ పరిస్థితులలో సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ అందరూ చూసి కాపాడారు అని ఆమె అన్నారు. దాంతో నేను ఇలా మీ ముందున్నాను. అయితే అవకాశాలు లేకపోవటం, ఇలాంటి మాటలు వినటంతో నేను చాలా డిప్రెషన్కి లోనయ్యాను. దాదాపు 6 నెలల వరకు నన్ను నేను మర్చిపోయి డిప్రెషన్లోనే ఉండిపోయానని కల్పిక అన్నారు. ఇక అంతేకాదు, యశోద, అథర్వ సినిమాల్లో మంచి రోల్స్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే రిజెక్షన్స్ రావటంపై మాట్లాడుతూ, నేను సైడ్ ఆర్టిస్ట్గా చేయటం లేదా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయటంతో కొన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే హీరోయిన్ కంటే బాగున్నానని, హీరోయిన్ కంటే బాగా మాట్లాడుతున్నానని, హీరోయిన్ కంటే టాల్గా ఉన్నానని చెప్పి నన్ను సైడ్ చేసేవారు. అయినా పర్వాలేదు, టాలెంట్ మనకు అన్నం పెడుతుందని ఆమె ఇంటర్వ్యూలో అన్నారు. మంచి పవర్ఫుల్ పాత్రలు వస్తే నేను సినిమాలు చేయటానికి రెడీగా ఉన్నానని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.